హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి మనకు ఏపీ హైకోర్టు అయినా, ఫారెస్ట్ అయినా, ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా, లేదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సీ అయినా, రైల్వేస్ అయినా, లేదా డిఎస్సీ అయినా, పోటీ పరీక్ష ఏదైనా సరే కంపల్సరీగా మనకు ఈ యొక్క టాపిక్స్ నుంచి బిట్స్ రాబోతాయి. ఇండియన్ కల్చర్ అండ్ ఆర్ట్ నుంచి రాబోతాయి. అందులో భాగంగా మనం ఏం చూస్తున్నామంటే ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు సూపర్ డూపర్ కోడింగ్లో ఈ వీడియోలో క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి చూడబోతున్నాం. మరి ముందు వీడియోలో మనం క్లాసికల్ డ్యాన్సెస్ చూడడం జరిగింది సింపుల్గా. మరి ఇదే వీడియోలో క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి చూడబోతున్నాం. మరి క్లాసికల్ లాంగ్వేజ్ అంటే ఏంది? ఒక లాంగ్వేజ్ను క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తించబడాలంటే అది ఎటువంటి ప్రతిపాదన ఉండాలి? భారతదేశంలో ఎన్ని యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి? అందులో మన తెలుగుకి ఏమన్నా ఉందా? ఏ సంవత్సరంలో ఈ యొక్క వీటికి క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తించబడింది? వాటి ఏదైనా సులభంగా గుర్తుపెట్టుకోవాలా? ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో జాగ్రత్తగా గమనించండి, నేర్చుకుంటాం. అయితే కోడ్ అనేది మీకు లాస్ట్లో ఇస్తా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటివి? నేను చూసిందామనేమి సాంప్రదాయ నృత్యాలు చూసాం. అంటే క్లాసికల్ డ్యాన్స్ చూడడం జరిగింది. 9 ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి క్లాసికల్ లాంగ్వేజెస్ ఇప్పుడు చూస్తున్నాం. క్లాసికల్ మ్యూజిక్ అన్నమాట ఇది. ఇక్కడ చూస్తే క్లాసికల్ లాంగ్వేజ్ అంటే అసలు ఏమంటే దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే సాంప్రదాయ భాషలు అంటాం. క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ దోస్ విచ్ ఆర్ ఏన్షియంట్. ఏమిటండి? అవి చాలా పురాతనమైనటువంటిగా ఉండాలి. హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ నేచర్. దేనికి అవే స్వతంత్రంగా ఉండాలి. వేరే లాంగ్వేజ్ కాపీ కొట్టబడి ఉండకూడదు. స్వతంత్రంగా దానికి లాంగ్వేజ్ పుట్టి ఉండాలి. అండ్ నాట్ డెరివేటివ్ ఆఫ్ ఎనీ అదర్ ట్రెడిషన్. వేరే ట్రెడిషన్ నుంచి, వేరే సంస్కృతి నుంచి ఈ యొక్క భాష పుట్టి ఉండకూడదు. ఓకే, సో సాంప్రదాయ భాషలు అంటే ప్రాచీనమైనవి, స్వతంత్ర స్వభావం కలిగి ఉంటాయి, మరియు మరే ఇతర సాంప్రదాయ భాషల నుండి ఇవి ఉద్భవించినవి కావు. మరి ద criteria evolved by government to determine declaration of language as classical language as under. అంటే ఒక లాంగ్వేజ్ అనేది, ఒక భాష అనేది క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తించబడాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఆ యొక్క రూల్స్ ఏందో ఒకసారి చూద్దాం. సో రూల్స్ చూసిన తర్వాత అసలు ఈ భాషలు ఏంటి ఏందో ఒకసారి చూస్తాను. చివరిలో మీకు చాలా సింపుల్గా దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి చెప్తాం మిత్రమా, జాగ్రత్తగా గమనించండి మీరు. సో నెంబర్ 1 పాయింట్ ఏమంటే హై యాంటిక్విటీ. వాట్ ఇస్ మీన్ యాంటిక్విటీ? ఓల్డ్ అని అర్థం, వెరీ వెరీ ఓల్డ్ అని అర్థం. హై యాంటిక్విటీ ఆఫ్ ఇట్స్ ఎర్లీ టెక్స్ట్ రికార్డెడ్ హిస్టరీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1500 to 2000 years. ఆ యొక్క భాషకు 1500 నుంచి 2000 సంవత్సరాల చరిత్ర ఉండాలి. వాటికి పుస్తకాల రూపంలో ఉండాలి, ఒరిజినల్ టెక్స్ట్స్ ఉండుకొని ఉండాలన్నమాట. అందుకే మనం చూస్తే రామాయణం, మొల్ల రామాయణం అని, మన రామాయణ మహాభారతం ఎన్నో మన తెలుగులో ఉండే గ్రంథాలు అవన్నీ కూడా బేస్ చేసుకుంటారు అనమాట. 1500 2000 సంవత్సరాల కాలంలో దాని ప్రారంభ గ్రంథాలు లేదా నమోదిత చరిత్ర యొక్క అధిక ప్రాచుర్యత ఉండాలి. ఏ బాడీ ఆఫ్ ఏన్షియంట్ లిటరేచర్ ఆర్ టెక్స్ట్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ ఏ వాల్యుబుల్ హెరిటేజ్. చూసారా, వాల్యుబుల్ హెరిటేజ్, దానికి సంస్కృతి సాంప్రదాయం చాలా వాల్యూ ఉండాలి. బై జనరేషన్స్ ఆఫ్ స్పీకర్స్. సో జనరేషన్స్ టు జనరేషన్ అవి ఎప్పటి నుంచో కొనసాగుతూ ఎప్పటి నుంచో ఉండాలన్నమాట. ప్రాచీన సాహిత్యం లేదా గ్రంథాల భాగం తరతరాలుగా మాట్లాడే వారిచే విలువైన వారసత్వంగా పరిగణించబడుతుంది. ఏమిటి చెప్తున్నాడు? తరతరాలుగా మాట్లాడుతూ ఉండాలి దాన్ని. తర్వాత ద లిటరసీ ట్రెడిషన్ టు బి ఒరిజినల్ అండ్ నాట్ బారోడ్ ఫ్రమ్ అదర్ స్పీచ్ ఆర్ కమ్యూనిటీ. ఏం చెప్తున్నాడు? ద లిటరసీ ట్రెడిషన్ బి ఒరిజినల్, అది ఒరిజినాలిటీగా కలిగి ఉండాలి. నాట్ బారోడ్, వేరే చోట ఎక్కడి నుంచి కూడా, వేరే కమ్యూనిటీ నుంచి ఎక్కడ కూడా ఈ యొక్క లాంగ్వేజ్ అనేది కాపీ కొట్టబడి ఉండకూడదు. ఓకేనా? సాహిత్య సాంప్రదాయం అసలైనదిగా మరియు వేరొక కమ్యూనిటీ భాష నుండి తీసుకోబడకుండా ఉండాలి. ఇటువంటి వాటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే క్లాసికల్ లాంగ్వేజ్ ఉదయిస్తుంది. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మరి చూస్తే ఇక్కడ ప్రజెంట్లీ మనకు దేర్ ఆర్ 11 లాంగ్వేజెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్. అయితే ప్రస్తుతానికి మనకు మన భారతదేశంలో 11 భాషలకు ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ హోదా గుర్తించబడింది. మరి 11 6 వచ్చేసి ఆల్రెడీ ఉంది. మరి 2024లో 6 మరో 5 భాషలు యాడ్ చేసి మొత్తం ఇప్పుడు 11 భాషలుగా గుర్తించబడింది. మరి చూసినట్టయితే మనకు
మనకు డ్యాన్సెస్ ఉన్న క్లాసికల్ డ్యాన్సెస్ చూసాం మనం. ఓకే, సో క్లాసికల్ డ్యాన్సెస్ను దీంతో మీరు లింకప్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. సో క్లాసికల్ డ్యాన్సెస్ ఎన్ని మనకు 9 ఉన్నాయి. 8 + 1 9. ఓకే, సో 8+1 గుర్తుపెట్టు, 8+1 గుర్తుపెట్టుకుంటే 1 అనేది మనకు చౌ. మరి అదేవిధంగా మనకు లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయంటే, సో లాంగ్వేజ్ చూస్తే అప్ టు 2024 వరకు ఎన్ని ఉన్నట్టు మనకు 6 ఉన్నాయి. తర్వాత 5 యాడ్ చేశారు, మొత్తం 11 ఉన్నాయి. అంటే ఇవి వచ్చేసి 9 ఉన్నాయి, ఇవి వచ్చేసి 11 ఉన్నాయి. ఇది మీరు కంపేర్ చేసుకుని చాలా ఇంపార్టెంట్. సో డ్యాన్సెస్ అయితే 9, లాంగ్వేజ్ అయితే 11, డజన్కు ఒకటి తక్కువ, డజన్కు ఒకటి తక్కువ. ఇది నవరత్నాలు అని నవరత్నాలు గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో మన ఇండియాలో ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంటే ఏది అందరికీ తెలుసు, తమిళ్ అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క బిట్టును అనేక మార్లు అనేక ఎగ్జామినేషన్స్లో, ఈవెన్ ఇంక్లూడింగ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా అడగడం జరిగిందనమాట. అదే మాదిరిగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఎగ్జామ్స్లో, ఈవెన్ నేను మీలాగా ప్రిపేర్ అయినప్పుడు నాకు రైల్వే ఒక ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చిందనమాట. సో ఈ క్రింది వాటిలో పురాతనమైన భాష ఏది అని అడిగితే నేను దాని తెలుగు బిట్టు వచ్చిన, నాకు తెలియదు కదా అప్పుడు మీలాగా ప్రిపేర్ అయినప్పుడు. సో అది, సో పురాతనమైన భాష ఏది ఇండియాలో అంటే తమిళ మిత్రమా, హిందీ కాదు, సంస్కృతం కాదు, ఇంగ్లీష్ కాదు. సో ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా ఈజ్ తమిళ్. కాబట్టి ఆ యొక్క తమిళ భాషకు 2004వ సంవత్సరంలో భారత ప్రభుత్వం క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి తమిళ్, అది కూడా మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి, ద్రవిడియన్ లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి మిత్రమా. సో ఒకసారి చూస్తే మనం ఇక ద్రవిడియన్ లాంగ్వేజెస్ అంటే ఏమంటే, ద్రవిడియన్స్ అంటే ఎవరండి? ఓకే, ద్రవిడియన్స్ అంటే మరి ఎవరు? సౌత్ ఇండియన్ ఉండమని మనం ద్రవిడియన్స్ అంటాం. మనము ద్రవిడియన్స్ ఎవరు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మలయాళం అంటే కేరళ, ఈ 5 రాష్ట్రాలు మనం ఏమంటామంటే మనం ద్రవిడియన్స్ అంటాం. మనందరిది ద్రవిడియన్స్. సో నార్త్ ఇండియా వాళ్ళందరిది కూడా ఏమంటే ఆరియన్స్, వాళ్ళందరూ ఆరియన్స్, మనం ద్రవిడియన్స్. యాక్చువల్ చెప్పాలంటే భారతదేశం ఒరిజినాలిటీ ఎక్కడుందంటే సౌత్ ఇండియాలోనే ఉంది. అందువల్లనే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏదంటే మనకు తమిళ్. సో తమిళ్ తర్వాత 2004 గుర్తించబడితే నెక్స్ట్ వచ్చేసి సాంస్క్రిట్ అనేది 2005వ సంవత్సరంలో. మన యొక్క పురాణాలు, వేదాలు ఇవన్నీ కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటాయి మనకు? సంస్కృతంలో ఉంటాయి. కానీ మాట్లాడేది తక్కువ, రైటింగ్స్ పరంగా చాలా ఫేమస్ సాంస్క్రిట్. ప్రతి ఒక్క మంత్రం కూడా ఎక్కడుంటే మనకు సంస్కృతంలోనే ఉంటుంది, సంస్కృతంలోనే ఉంటుంది. కాబట్టి రాత్రులు అన్నీ ఎక్కడ ఎక్కువ ఉంటాయంటే సాంస్క్రిట్లో ఉంటాయి, కానీ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో అటువంటి లాంగ్వేజ్ ఏదంటే మనకు సాంస్క్రిట్. కాబట్టి ఇక సాంస్క్రిట్ను కూడా 2005వ సంవత్సరంలో అంటే ఫస్ట్ తమిళకి ఇచ్చారు. తమిళ్ ఇచ్చిన తర్వాత సాంస్క్రిట్కి అంటే నెక్స్ట్ ఇయరే 2005వ సంవత్సరంలో సాంస్క్రిట్ను కూడా క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించబడింది. మరి ఏం చెప్పాం మనం? ఇవన్నీ కూడా ఏమంటే మన యొక్క ద్రవిడియన్ లాంగ్వేజ్ మనందే, ఒరిజినాలిటీ మందే, సౌత్ ఇండియా వాళ్ళదే. కాబట్టి ఆ తర్వాత ఏమందంటే తెలుగు వాళ్ళు కూడా అడిగారు, మాది కూడా పురాతనమైన భాషనయ్యా, మాకు కూడా ఇస్తే ఏం పోతే నీ సొమ్ము అంటే ఊరుగా అడిగితే ఇస్తారు వాళ్ళు. ఎవరు కూడా ఇవ్వరు. నా దానికి క్లాసికల్ హోదా ఇవ్వు అంటే ఇస్తారా? ఇవ్వరు. దానికి చెప్పిన ఒక రూల్స్ అని ఉండాలి, చెప్పినాం కదా. 1500 నుంచి 2000 సంవత్సరాలకు చరిత్ర ఉండాలి, అది ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అయి ఉండాలి. ఆ యొక్క లాంగ్వేజ్ మీద అనేకమైన పుస్తకాలు, పురాతన పుస్తకాలు రాసిపెట్టి ఉండాలి. అవన్నీ కూడా ప్రూఫ్ కావాలి కదా. అందుకే అడుగుతానే ఇచ్చినట్టు ఇదేమి టిఫిన్లు భోజనాలు కాదు. ఓకే, అప్పుడు మన తెలుగు వాళ్ళు మాది కూడా అంటే అప్పుడు వాళ్ళంతా వెరిఫై చేసి మళ్ళీ ఏం చేస్తారంటే అదే సంవత్సరంలో తెలుగుకు మరియు కన్నడకు కూడా ఇవ్వడం జరిగింది. తెలుగు మరియు కన్నడకు ఇవ్వడం జరిగింది. సో అంటే అక్కడికి ఏమైంది మనకు? అప్పుడు ఇంకా మన తెలంగాణ విడిపోలేదు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి. అంటే ఇప్పుడు మొత్తం 4 స్టేట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పటికి హోదా వచ్చినప్పటికీ. ఓకేనా? ఎందుకంటే మనకు 2014 మనకు 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినాయి. కానీ మనకు వచ్చింది ఎప్పుడు? 2008లోనే కదా. అప్పుడు కన్నడకు వచ్చింది, ఆంధ్రాకు వచ్చేసింది, తమిళ ఫస్ట్ వచ్చింది, మిగిలింది ఏంటి మనకు? మలయాళం. సో మలయాళంలో ఎప్పుడు వచ్చిందో మనకు 2013 సంవత్సరంలో మలయాళానికి కూడా రావడం జరిగింది. సో మలయాళం కూడా రావడం జరిగిందనమాట. సో తర్వాత అది వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఒడియాకు రావడం జరిగింది. సో ఒడియా నెట్ గుర్తుపెట్టుకుని మనం ఉంటే ఒడియాకు మన ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియా కదా, ఆంధ్రప్రదేశ్ పైనే ఉంటుంది కదా ఒడిశా. కాబట్టి ఒడియాకు రావడం జరిగింది. అది 6వ లాంగ్వేజ్. ఎప్పుడంటే 2014లో
2014లో. ఓకే, కాబట్టి మనకు ఫస్ట్ తమిళం 2004 సంవత్సరంలో వచ్చింది, సంస్కృతానికి వచ్చేసి 2005 నుంచి వచ్చింది, తెలుగు వచ్చేసి మనకు 2008లో వచ్చింది, కన్నడకు వచ్చి 2008లో వచ్చింది, మరి మలయాళానికి వచ్చి 2013లో వస్తే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ఒడియా, ఆ ఒడియాకు 2014లో రావడం జరిగింది. ఆ తర్వాత 10 ఇయర్స్ వరకు 2014 నుంచి 2024 వరకు మనకి క్లాసికల్ లాంగ్వేజ్ ఎన్ని అంటే కేవలం 6 మాత్రమే, అంటే హాఫ్ డజన్ ఉండేవి, హాఫ్ డజన్. ఆ తర్వాత మళ్ళీ అందరూ అడిగారనమాట, బెంగాలీలో మమతా బెనర్జీ, మరాఠా వాళ్ళు మరాఠా కింగులు కదా, మరాఠా అంటే శివాజీ కదా, మరి మాకేమి ఇవ్వాలా, మాకివ్వరా అడిగితే లాస్ట్కు వాటి మీద చర్చలు జరిగి వాటి మీద పరిశీలన చేసి 2024 నాటికి 2024లో మరొక 5 భాషలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాచీన హోదా వచ్చిందనమాట. ఓకే, దేనికి ఇచ్చింది? మరాఠీకి ఇచ్చింది. ఎందుకంటే మరాఠీ కూడా అతిపెద్ద రాష్ట్రం, ఎక్కువ జనాభా ఉంది, పురాతనమైనటువంటి అది కూడా. తర్వాత పాలి అండ్ ప్రాకృతి, ఈ రెండు కూడా జైనిజం బౌద్ధిజం యొక్క రైటింగ్స్ అన్నీ కూడా పాలి మరి ప్రాకృతిలో ఉండని మనకు తెలుసు. ఓకే, మొత్తం పాలి ప్రాకృతి మాట్లాడే తక్కువ, కానీ గౌతమ్ బుద్ధుడు మహావీరుడు ఉన్నప్పుడు వాళ్ళ యొక్క రచనలన్నీ కూడా పాలీలోను ప్రాకృతిలోను వాళ్ళ యొక్క గ్రంథాలన్నీ రచించబడ్డాయి. ఆ తర్వాత అస్సాం అయితేనేమి, ఆ తర్వాత బెంగాలీ, వెస్ట్ బెంగాల్. సో వీటికి కూడా ఒకే సంవత్సరంలో 5ంటికి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వబడింది. ఏంటి మిత్రమా? మరాఠీ, పాలి, ప్రాకృతి, మరాఠీ మరియు అస్సామీస్ మరియు బెంగాలీ, ఈ 5ంటికి ఇవ్వడంతో మొత్తం ఇప్పుడు మనకు 11. అంటే ఫస్ట్ ఏంటి మనకు హాఫ్ సెంచరీ, తర్వాత హాఫ్ సెంచరీకి ఒకటి తక్కువ, హాఫ్ సెంచరీ కాదు కదా, హాఫ్ డజన్. సో హాఫ్ డజన్ ప్లస్ హాఫ్ డజన్ ఒకటి తక్కువ, మొత్తం 11 భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వబడింది. అనమాట. మరి వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలా ఏమి అని చూస్తే దీంట్లో మీరు ఒక గమ్మత్తు గమనించారా? చాలా గమ్మత్తు మిత్రమా. అందరూ చెప్తూ ఉంటారు మన దేశంలో ఎక్కువ మాట్లాడేది హిందీ అనే కదా, మన దేశంలో ఎక్కువ మాట్లాడేది ఇంగ్లీషు. కానీ మీరు గమనించండి, ఇంగ్లీష్ ఉందా ఎక్కడైనా? ఇంగ్లీష్ ఎక్కడ ఉందా మిత్రం? ఇక్కడ పోనీ హిందీ ఉందా? ప్లీజ్ రిమెంబర్, మన దేశంలో ఎక్కువ మాట్లాడతారు అనేటువంటి హిందీకి కానీ ఇంగ్లీష్కి కానీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా లేదు అని గమనించండి. చాలా ఇంపార్టెంట్ మిత్రం ఈ బిట్టు, ఎక్సలెంట్ బిట్ అసలు ఇది. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, హిందీకి కానీ ఇంగ్లీష్కి కానీ క్లాసికల్ లాంగ్వేజ్ హోదా లేదు. ఎందుకంటే అవన్నీ కూడా పుట్టినప్పుడు మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ పుట్టలేంగా. కాబట్టి ఇంగ్లీష్కు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా లేదు, హిందీకి కూడా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా లేదు. చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఇంగ్లీషును అధికార భాషగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మళ్ళా అర్థమవుతుందా? అంటే ఒక రాష్ట్రం అనేది తమ అధికార భాష గుర్తించబడుకున్నది, కానీ ఇది క్లాసికల్ లాంగ్వేజ్ కాదు. ఓకేనా? సో కాబట్టి హిందీ అండ్ ఇంగ్లీష్ అనేటివి క్లాసికల్ లాంగ్వేజెస్ కాదు, చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి సార్ బాగానే ఉంది, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి నేను అని అనుకుంటున్నారు కదా? ఎస్, చూద్దాం. మరి నిన్న వీడియో మనం ఏం చేసినాం? క్లాసికల్ డ్యాన్సులు చూసినాం. ఒకసారి క్లాసికల్ డ్యాన్స్ చూస్తే అది చెప్తా. ఏం చెప్పినా అక్కడ మీకు తమిళనాడు ఉంది. సో తమిళనాడుకి ఏం చెప్పినాం? భరతనాట్యం. తర్వాత ఏం చెప్పినాం? మనకు ఏపీకి ఉంది. ఏపీకి ఏం చెప్పినాం? కూచిపూడి. కృష్ణా జిల్లాలో పుట్టింది, మూవ మండలంలో కూచిపూడి అనే గ్రామంలో. కర్ణాటక లేదు చెప్పినాం, కర్ణాటక లేదు. తర్వాత కేరళకి నుండి 2 ఉన్నాయి. ఒకటేమి మోహిని ఆటం, మోహినిలు ఎక్కువ ఉన్నారు. రెండో వచ్చేసి కథక్కాలి, 2 ఉన్నాయి. ఓకేనా? కేరళ అయిపోయిన తర్వాత ఆంధ్ర పైన ఏముంది చెప్పినాం? ఒడిస్సీ అని చెప్పినాం. ఒడియా లాంగ్వేజ్, ఒడిస్సీ డ్యాన్స్ అయిపోయింది. కేరళ మనకి ఉంది కథక్కాలి అని చెప్పినాం కదా. కథక్ ఉంటుంది మనకు. కథక్ ఎక్కడ చెప్పినాం? యూపీ అని చెప్పినాం. ఓకే, కథక్ వచ్చేసి యూపీ అని చెప్పడం జరిగింది. అంటే 1 2 3 కేరళ 2 4 5 6 యూపీ. మళ్ళీ అస్సాం కూడా ఉంది కదా. ఏం చెప్పిన అస్సామీ? సట్రియా. ఓకే, సో అస్సాంలో మనకి ఏం చెప్పినాం? సట్రియా చెప్పినాం కదా. ఎందుకంటే అస్సాంలో టీ ఎక్కువ పడుతుంది కాబట్టి వాళ్ళు సట్టిలో ఎక్కువ టీ తాగుతారని చెప్పినాం. సో అదే పేరు ఉండేవి ఉన్నాయి, మణిపూరి. ఓకేనా? సో
మణిపూరికి మణిపూరి. తర్వాత చెప్పినాం మనం, ఇంకా మిగిలిపోయింది చౌ. చాయ్ 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 ఎవరో జాబ్ లేకుంటే చాయ్ చాయ్ అనుకోవాలా అంటే జార్ఖండ్, ఒడిశా అండ్ బీహార్. ఇక్కడ బీహార్ అంటే ఏమండి బెంగాల్, వెస్ట్ బెంగాల్ సారీ, ఇక్కడ బీహార్ కాదు బెంగాల్. సో ఈ విధంగా నేర్చుకుంటే ఇక్కడ మనకి ఈజీగా ఉంటుంది చూడండి మిత్రమా. ఇక్కడ చాలా ఈజీగా గుర్తుపెట్టుకు దీన్ని కూడా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ లాంగ్వేజ్ ఏది అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టే మనకు. ఇండియాలో మొట్టమొదటగా క్లాసికల్ లాంగ్వేజ్ పొందినది ఏది అంటే తమిళ్, సౌత్ ఇండియా 2004 సంవత్సరంలో. తర్వాత సంస్కృతం, మన యొక్క పురాణాలు వేదాలు అన్నీ కూడా దేంట్లో ఉన్నాయంటే సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా వచ్చింది. ఆ తర్వాత మన పవిత్రమైన తెలుగు, మన 2 రాష్ట్రాల వాళ్ళది ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు తెలుగు గడ్డ ఇది కాబట్టి తెలుగు రావడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటక కూడా అదే సంవత్సరం రావడం జరిగింది, కన్నడకు. తర్వాత మన యొక్క సౌత్ ఇండియన్ స్టేట్ అయినటువంటి మలయాళానికి కూడా రావడం జరిగింది 2013 సంవత్సరంలో. ఆ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి ఒడియాకు, ఇది ఒక ఒడిస్సీ నృత్యము, ఒడియా వచ్చేసి లాంగ్వేజ్. సో ఒడియా కూడా రావడం జరిగింది. ఈ 5 అప్ టు 2014 వరకు ఉన్నాయి. సో 2014 నుంచి 10 ఏళ్ళకు 2024కు 5 యాడ్ కావడం జరిగింది. ఈ 5 ఏంటివి అంటే మరి మరాఠా కింగులు చాలా ఫేమస్ కదా, మరాఠా కింగ్స్ కాబట్టి మరాఠీ లాంగ్వేజ్ రావడం జరిగింది. మరి మన ఈ యొక్క గౌతమ్ బుద్ధుడు కానీ దట్ మీన్స్ ఏ మతం వల్లది జైనిజం, బుద్ధిజం. సో బుద్ధిజం వచ్చేసి గౌతమ్ బుద్ధ, సో మహీరుడు వచ్చేసి జైనిజం. ఈ 2 కూడా మతాలు చాలా ఫేమస్ అయినాయి కాబట్టి మన ఇండియాలో కాబట్టి విదేశాల్లో చాలా ఫేమస్ అయింది బుద్ధిజం. మరి ఈ 2 గౌతమ్ బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, ఈ 2 కూడా చాలా ఫేమస్ మతాలు కాబట్టి ఆ 2 కూడా దేంట్లో ఉన్నాయంటే వాళ్ళ యొక్క గ్రంథాలు రైటింగ్స్ అన్నీ కూడా పాలి అండ్ ప్రాకృతిలో ఉన్నాయి కాబట్టి మరాఠీ తర్వాత పాలి, ప్రాకృతి కూడా రావడం జరిగింది. ఆ తర్వాత అస్సాం వాళ్ళు టీ ఎక్కువ పండించుకొని సట్టిలో తాగుతారు కదా, సట్రియా అనేది క్లాసికల్ డ్యాన్స్. మరి అస్సామీస్ అనే లాంగ్వేజ్ కూడా క్లాసికల్ హోదా పొందింది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఎందుకు ఫేమస్ అంటే మన జనగణమన రాసిన మహానుభావుడు ఎవరు? రాబిట్ ఠాగూర్ కదా, ఆయన మంచి గ్రంథాలు రాసినారు కదా, అటు గుర్తుపెట్టుకోండి. సో బెంగాలీ భాషలో రాశారు కాబట్టి సో బెంగాలీ అనేది అంటే మరాఠీ, పాలి, ప్రాకృతి, బెంగాలీ మరియు అస్సాం, ఈ 11 రాష్ట్రాలకు 11 లాంగ్వేజెస్ మనకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందడం జరిగింది. మరి ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు మిత్రమా, సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాలు 4 లాంగ్వేజ్లు. అంటే మన తెలంగాణ కూడా తెలుగునే కదా, ఆంధ్రాకు తెలంగాణ కలుపుకుంటే తెలుగు ఉందా? మరి మహారాష్ట్ర అది నార్త్కి వెళ్ళిపోతుంది, అంటే తమిళనాడు మన తెలంగాణ అనుకుంటుంది కానీ మన సంబంధం లేదు, అది వచ్చేసి నార్త్కి వెళ్ళిపోతుంది. మనకు ఉండేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకుంటే తెలుగు, పక్కకు వస్తే కర్ణాటక కన్నడ, ఆ పక్కకు వస్తే ఆంధ్ర అనుకునేది ఏది తమిళనాడు కాబట్టి తమిళము, మరి తమిళ అనుకోని కన్నడ అనుకుని ఉండేది మలయాళం కాబట్టి మలయాళం, కేరళ కాబట్టి మలయాళం, ఆంధ్ర పైన ఉండేది ఒడిశా కాబట్టి ఒడియా. ఓకే అయిపోయిన దానికి అది క్లోజ్ చేసేదాన్ని. అంటే ఇదేమి TSTKM గుర్తుపెట్టుకోండి, TSTKM. మరి దీనికి గుర్తుంటే అవసరంలే, అన్నీ కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అని గుర్తుపెట్టుకో. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్, మరి సౌత్ ఇండియన్ మనకు గుర్తుంటుంది కదా ఈజీగా, సౌత్ ఇండియన్ స్టేట్స్ అని గుర్తుంటుంది కదా, మరి అది పెద్ద కష్టం కాదు కదా. దాంట్లో ఒకటి యాడ్ చేసుకో, ఏది సాంస్క్రిట్ అనేది యాడ్ చేసుకుంటే అయిపోయా. సో అన్నీ కూడా సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క లాంగ్వేజెస్, మరియు ఒకటేమో సంస్కృతము, మరొకటేమో పైన ఆంధ్రకు పైన ఒకటి ఉంది అది. ఆ తర్వాత 5 ఏంటివంటే MPPBA గుర్తుపెట్టుకో. MPP ఇదేం సర్బో అంటే మండల ప్రజా పరిషత్తు, మండల ప్రజా పరిషత్తుగా పోవాలంటే నువ్వు BA పాస్ అయి ఉండాలా. మండల ప్రజా పరిషత్తు పోవాలంటే నువ్వు BA పాస్ అయి ఉండాలంటే మండల ప్రజా పరిషత్ స్కూల్స్ అని నీ ఇష్టం వచ్చి గుర్తుపెట్టుకో. MPP నాకు కావాలి. MPP అంటే మండల ప్రజా పరిషత్తు. BA M అంటే ద గ్రేట్ మరాఠా శివాజీ, మరాఠీ. P అండ్ P 2 వచ్చాయి కాబట్టి పాలి, ప్రాకృతి పాలి మీ ఇష్టం పెట్టుకో. B అంటే బెంగాలీ, A అంటే
ఏ అంటే అస్సామీస్ ఇది మిత్రమా. సో ఈ విధంగా నేర్చుకుంటే మీరు మర్చిపోయే ప్రసక్తే లేదు మిత్రమా. సో మరి మీకు ఇటువంటి క్లాసులు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉంది, యాప్ లైన్. ఓకే, ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉంది. మీకు ఒకవేళ ఏపీ హైకోర్టు కానీ లేదా ఫారెస్ట్ కానీ గ్రూప్స్ కానీ ప్రిపేర్ కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు మనకి 26 జిల్లాల యొక్క సమాచారం, దానికి PDF మరియు కరెంట్ అఫైర్స్ మరియు హైకోర్టుకు సంబంధించిన ఫుల్ కోర్సు. ఇది ఇంకా మన మిత్రమా ఇంకా కోర్సు అదే అనుకోదండి. మీకు ప్రతిరోజు అప్డేట్ అవుతూనే అప్పుడు ఎగ్జామ్ వరకు అప్డేట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ యొక్క కోర్టు కానీ ఫారెస్ట్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే కింద ప్రతి జిల్లా యొక్క డిస్క్రిప్షన్ వాట్సాప్ లింక్ ఉంది, దాంట్లో క్లిక్ చేసి మీరు మీ జిల్లాలో మీరు జాయిన్ అయిపోండి. మరియు ఏపీ హైకోర్టుకు ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనం 10/5/2025 నాడు స్టార్ట్ చేయబోతున్నాం 9 గంటలకు అట్ 9 AM. మీరు ఎక్కడ ఉన్నా కూడా లగేజ్ డైరెక్ట్గా వచ్చేయచ్చు. ఇక్కడ అమ్మాయిలకు ఫుల్ సేఫ్టీగా ఉంటుంది. మీ యొక్క అమ్మాయిని హ్యాపీగా మనకు టర్నింగ్ పాయింట్లో చేర్చిపోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది రాదు, అమ్మాయిలకు అంత సేఫ్ ఇక్కడ ఉంటుందన్నమాట. మరి ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సి ఉంటే మాత్రం మీరు ఏం చేయాలి, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్కు రండి. కడపలో ఉంది టర్నింగ్ కోచింగ్ సెంటర్, కడపలోకి రండి. ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ కోచింగ్ కావాలని ఇంత రాలేనబ్బా అనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యొక్క యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరు ఇక్కడి నుంచి మీరు కోర్స్ చేసుకోవచ్చు. మీరు ఫుల్ కోర్స్ అయినా కొనవచ్చు, ఇంగ్లీష్ కోర్స్ అయినా కొనవచ్చు. లేదా ఇన్ని నాకేమవుతుంది, నాకు ఓన్లీ ఆంధ్ర కావాలంటే ఆంధ్ర జిల్లాను కూడా సపరేట్ కోర్స్ లాంచ్ చేయబోతున్నాం. మరియు కరెంట్ అఫైర్స్కి సపరేట్గా ఉంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా టెస్ట్ సిరీస్ ఉంది. మీకు ఇది కావాలంటే అది మన అందుబాటులో ఉందన్నమాట. మనకి రాష్ట్రంలో ఎక్కువ మంది యాప్ డౌన్లోడింగ్స్ అయితేనేమి, ఎక్కువ కోర్సు పర్చేజ్ చేసిన వాళ్ళు అయితేనేమి మన ఉత్తమ్స్ అకాడమీనే మాట్లాడుతుంటారు. ఎందుకంటే మీకు అనుగుణంగా ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ఏది అవసరమో అది మీకు పెడుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఉండే కోర్సే కాదు మిత్రమా, ఇంకా అన్ని కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. పోతూ ఉంటే దాని ప్లేస్ కొత్త పెడుతూ వస్తున్నాను అనమాట. సో ఖచ్చితంగా మనకు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు కోచింగ్ అవసరం అనుకుంటే టర్నింగ్ పాయింట్ కూర్చొని కడపకు రండి. మీకైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్స్ 8688080802 కానీ లేకుంటే 8333059876 కానీ కాల్ చేయండి. మీకు ఒకవేళ ఇంగ్లీష్ బుక్ కావాల్సి ఉంటే ఇంగ్లీష్ బుక్ కావాల్సిన వాళ్ళు ఏపీహెచ్సి ఇంగ్లీష్ బుక్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఇంగ్లీష్ బుక్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు 400 రూపాయలు ఫోన్పే చేస్తే యాక్చువల్ బుక్ కాస్ట్ 500 రూపాయలు అండి. కానీ అందరి కోరిక మేరకు 100 రూపాయలు తగ్గించడం జరిగింది. ఫ్రీ డెలివరీ ఇప్పుడు మేమే ఇస్తున్నాం. 400 రూపాయలు మీరు పే చేస్తే ఈ నెంబర్కి ఫోన్పే చేసి మీ యొక్క అడ్రస్ స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు మా వాళ్ళు ఆఫీస్లో కాల్ చేసి మీకు బుక్ అనేది ఇంటికి చేరుస్తారనమాట. పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేరుస్తారనమాట. ఇది మిత్రమా. సో మరిన్ని వీడియోస్ ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ఇప్పుడే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కోడింగ్ సూపర్ డూపర్ కోడింగ్ క్లాసెస్ మీకు వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ.